సమస్తమును ప్రభు మనకు బయలుపరుస్తాడు. మనకు చెప్పకుండా, మనకు తెలియచేయకుండా ప్రభు ఏదియూ చేయడు. నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోనది దాచేదనా. అటెటో వెళ్ళాలి ప్రభు, ఆయన వచ్చిన పని వేరు. అటు వెళ్ళి ఆయన వెళ్ళకుండా సడన్గా యూటర్న్ తీసుకోనో, లెఫ్ట్కి తీసుకోనో, రైట్కి తీసుకోనో తిన్నకి ఇక్కడికి వచ్చాడు. మీరు వెళ్ళాల్సింది అక్కడ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను అక్కడ చేయబోతున్న కార్యం ఇక్కడ చెప్పకపోతే ఎట్లా? స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. అక్కడెక్కడో చేయబోతున్న కార్యాలు, అది విదేశాల్లో కావచ్చు, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడో చేయబోతున్న కార్యాలు, ఎక్కడో రక్షించబోతున్న కార్యాలు, ఎక్కడో దీవించబోతున్న కార్యాల్ని మరి ఈ ప్రశస్త వేళ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మును వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. మిమ్మును కలుసుకోవాలని ప్రభు వచ్చి ఉన్నాడు. సమస్తమును దేవుడు తెలియ చెప్పబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కరుణా పీఠం మీద నుండి, రెండు కెరూబుల మధ్యలో నుండి దేవుడు తన స్వరాన్ని మనకు వినిపింప చేస్తాడు. అక్కడ ప్రభు మనల్ని కలుసుకుంటాడు. అందుకే నేను రాగానే ఇద్దరిని వందనాలు చెప్పుకోండి అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఒక ఇద్దరు ముగ్గురికైనా వందనాలు చెప్పుకోండి, ఇద్దరు ముగ్గురికైనా వందనాలు చెప్పుకోండి. ఎందుకంటే మందస్సు మీద కరుణాపీఠం ఉంటుంది. ఆహా, ఎంత బాగుంటుందనండి. మీరు ఇలా ఉండండి. ప్రైజ్ లార్డ్. ఇలా ఉండండి. అసలు ఇలా ఉంటే చాలండి, జీవితం సార్థకమైపోతుంది. ఆమె ముఖం అసలే కొందరికి వికారంగా ఉంటుంది, దానికి ఇంకొంచెం వికారం కలిపి ఆకారం లేకుండా చేసుకోవడం ఎందుకు? కరుణాపీఠం మీద రెండు కెరూబులు ఉంటాయండి. ఏంటండి? ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, మందసాని నిబంధన మందసాన్ని సిద్ధపరచమని ప్రభు చెప్పి, ప్రభు అంటారు, ఆ నిబంధన మందసంలో రాతి పలకలు, ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉంచండి. నేను అక్కడ నిన్ను కలుసుకొని సమస్తాన్ని నీకు తెలియచేస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఆయన మనకు సమస్తాన్ని తెలియచేసే దేవుడు, సమస్తాన్ని బయలుపరిచే దేవుడు. మనకు బయలుపరచుకున్న దేవుడు ఏదియూ. బైబిల్లో ఉన్న భక్తులందరి చరిత్ర మనం చూస్తే, యోసేపుకు చిన్నతనంలోనే దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. మేబీ ఒకవేళ మనకు అర్థం చేసుకోవడం టైం పడుతుందేమో. చిన్నతనంలో యోసేపునకు ఓ అద్భుతమైన కళ, అది కళ ద్వారా దేవుడు బయలుపరచవచ్చు. డైరెక్ట్గా తన స్వరూప దర్శనం ఇచ్చి దేవుడు మనకు బయలుపరచవచ్చు. లేకపోతే స్వప్నం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వచ్చు.